క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయగలం? క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేయగలం? అసలు దీనికి మెడిసిన్ ఉందా? సో ఇలాంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ దేవ్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాన్సర్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయగలం? సో క్యాన్సర్ అంటే చాలామంది భయపడతారండి. అసలు ఏదో ఫారిన్ బాడీ మన బాడీ, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ అవుతే మన బాడీలో ఇన్ఫెక్షన్ రావడం అవుతుంది. క్యాన్సర్ అలా కాదు. క్యాన్సర్ మన బాడీలోనే పుడుతుంది. ఎలా అంటే మన బాడీలో కోట్లాది సెల్స్ ఉంటాయి. ఏదైనా సెల్ అబ్నార్మల్గా డివైడ్ అవుతూ ఉందనుకోండి, ఒక గడ్డలా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆ గడ్డనే మనము క్యాన్సర్ అంటాం, ట్యూమర్ అంటాం. ఓకేనా? సో అది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, మనం ఒక సెల్ని రెగ్యులేట్ చేయడానికి, ఒక గ్రోత్ రెగ్యులేట్ చేయడానికి 2 రకాల జీన్స్ ఉంటాయండి. ప్రోటో ఆంకోజీన్స్ అని, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని. ప్రోటో ఆంకోజీన్స్ యాక్టివేట్ అవుతే ఏమవుతుంది, ఒక సెల్ డివైడ్ అవుతుంది. అది ట్యూమర్ సప్రెసర్ జీన్ యాక్టివేట్ అవుతే ఒక సెల్ డివిజన్ తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మనకి కొన్ని సెల్స్ డివైడ్ అవ్వాలి. ఆ దెబ్బ మానగానే ఆ సెల్స్ ఆగిపోవాలి. అలా కంటిన్యూ డివైడ్ అవుతూ ఉండకూడదు. అర్థమైందా? సో ఈ ప్రాసెస్ని మనం టైట్గా రెగ్యులేట్ చేస్తుందండి మన బాడీ. ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో మనకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, లేదంటే దేర్ ఇస్ అ మ్యుటేషన్ అయిందనుకోండి, ప్రోటో ఆంకోజీన్స్లో అవి ఆగట్లేదు, లేదంటే ట్యూమర్ సప్రెషన్ జీన్ పని చేయట్లేదు, అప్పుడు మనకి క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే సెల్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఒక సెల్ కంటిన్యూస్గా డివైడ్ అవుతే ఏమవుతుంది, ఒక చిన్న కాయలాగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం క్యాన్సర్ అంటాం. అదే క్యాన్సర్ మనకి లంగ్లో వస్తే లంగ్ క్యాన్సర్ అంటాము, స్టమక్లో వస్తే పొట్టలో వస్తే స్టమక్ క్యాన్సర్ అంటాము. అదే మన కోలాన్లో వస్తే కోలాన్ క్యాన్సర్, బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ క్యాన్సర్, అదే బ్లడ్లో వస్తే బ్లడ్ క్యాన్సర్. సో ఇది మన క్యాన్సర్. సో ఇప్పుడు క్యాన్సర్ రావడానికి కారణాలు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అవుతుంది ఇది అనుకుంటే, ఏదైనా మనకు ఒక మ్యుటేషన్ బాడీలో జరిగితే క్యాన్సర్ వస్తుంది. ఓకే, ఆ మ్యుటేషన్ జరగడానికి కారణాలు 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మన జన్యుపరంగా వచ్చేది. జన్యుపరంగా అంటే మన జెనెటిక్ పరంగా, తాతల నుంచి మన పేరెంట్స్ నుంచి పిల్లలకి రావడం, దాన్ని జన్యుపరంగా జెనెటిక్ ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. అలాగా ఓన్లీ 10 to 15% మాత్రమే క్యాన్సర్స్ వస్తాయి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, HBOC హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో BRCA1, BRCA2 ఆర్ బ్రాకా జీన్ మ్యుటేషన్ అవ్వడం వల్ల ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ. అదేవిధంగా FAP, ఫెమిలియల్ అడినోమటస్ పాలిపోసిస్, HNPCC లాంటి సిండ్రోమ్స్ ఉన్నాయి. వాటిలో మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగా కొన్ని సెట్స్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి, వాటి వల్ల ఈ క్యాన్సర్స్ రావచ్చు అని మనకి సైంటిస్ట్ నిర్ధారించారు. ఇది కాకుండా మనకి 80 to 90% ఆఫ్ ద టైం మన క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, మన లైఫ్ స్టైల్ వల్ల మరియు మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల. లైఫ్ స్టైల్ అంటే మనందరికీ తెలిసిందే. టొబాకో కన్సెప్షన్ ఈజ్ ద మోస్ట్ నొటోరియస్ అండ్ మోస్ట్ డేంజరస్ సబ్స్టెన్స్ అండి. టొబాకో అంటే ఇట్స్ సిగరెటే కాదు, బీడీయే కాదు, సిగార్ అవ్వచ్చు, స్మోక్లెస్ టొబాకో అవ్వచ్చు. స్మోక్లెస్ టొబాకో అంటే ఇప్పుడు చాలామంది కైని, గుట్కా ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. అందులో కూడా టొబాకో ఉంటుంది. సో ఈ టొబాకో దగ్గర 400 to 500 కార్సినోజన్స్ ఉంటాయండి ఈ టొబాకోలో. సో ద మూమెంట్ వీ స్టార్ట్ స్మోకింగ్, వితిన్ కపుల్ ఆఫ్ సెకండ్స్, లైక్ 6 to 10 seconds, ఆ కార్సినోజన్స్ అన్నీ మన బ్లడ్లోకి ఎంటర్ అయ్యి అన్ని చోట్ల, అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. అలా స్మోకింగ్ చేస్తూ ఉండడం వల్ల ఏ క్యాన్సర్ అయినా రావచ్చు. థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా ఈ టొబాకో ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అందుకని ద మోస్ట్ నొటోరియస్ ఆర్ మోస్ట్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది టొబాకోనేనండి. ఓకే, అది కాకుండా మనకి ఆల్కహాల్ కన్సంప్షన్, ఈవెన్ ఆల్కహాల్ వల్ల కూడా చాలా క్యాన్సర్స్ వస్తాయి. అది కాకుండా ద మోస్ట్ మోడర్న్ పాండమిక్ ఏది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇన్యాక్టివిటీ. మనం ఏం చేస్తాము, రోజు మార్నింగ్ లేస్తాము, ఆఫీస్కి వెళ్తాము, మళ్ళీ ఈవినింగ్ వస్తాము. ఈవినింగ్లో ఏదో క్రికెటో లేదంటే ఏదో సిరీస్ చూసుకుని పడుకుంటాం, రేపు మార్నింగ్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళిపోద్ది. ఈ మధ్య కాలంలో మీకు ఒబేసిటీ రేట్స్ చూసినట్టయితే చాలా ఎక్కువ ఉంటుంది. 10 years బ్యాక్ ఒబేసిటీ రేట్స్, ఈ ఒబేసిటీ రేట్స్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో ఈ ఒబేసిటీ వల్ల ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ వస్తుంది. దానివల్ల అనేక క్యాన్సర్స్ వస్తున్నాయి. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, కోలాన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నీ ఈ ఒబేసిటీ వల్ల రావడం జరుగుతుంది. ఓకే, అండ్ అది కాకుండా
మనము 10 years బ్యాక్ మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తినే డైట్కి ఇప్పుడు డైట్కి ఎంత మార్పు ఉంది మీరే చెప్తారు. సో ఈ మధ్య కాలంలో మనం తినే తిండిలో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ కెమికల్లీ అండ్ మిక్స్డ్. ఓకే, ఆ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు క్యాన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తింటారు. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఒకటి, ఆలుగడ్డ, పొటాటో. అది బాయిల్ చేసుకొని తింటే దాంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ హెల్తీ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇట్స్ హెల్తీ. అదే పొటాటో ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి, ఫ్రెంచ్ ఫ్రైస్, దాని వాల్యూ అసలు ద క్యాలరీస్ ఆల్మోస్ట్ 300 to 400 times పెరిగిపోతాయి అండ్ దాంట్లో ఆయిల్, కార్సినోజన్స్ అన్నీ ఎక్కువైపోతాయి. సో సో సేమ్ థింగ్, ద టైప్ అదే పదార్థం మన తినే విధానం కూడా మారిపోతుంది. దానివల్ల మన బాడీలో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతున్నాయి. సో ఈవెన్ మన ఇప్పుడు రైతులు చూసినట్టయితే ఒకప్పుడు మన రైతులు ఎరువు వాడేటోళ్ళు, ఏదైనా పండించడానికి వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా దే యూస్ టు యూస్ మెన్యూర్. అది మన ఊళ్ళలో దొరికే మెన్యూర్ వాడతారు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్. ఓకే, దానివల్ల ఈవెన్ మన తినే తిండిలో కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ ఉంటున్నాయి. సో దీనివల్ల అండ్ గ్రిల్డ్ చికెన్ అని, ఫ్రైడ్ చికెన్ అని, సో ఆల్ దోస్ థింగ్స్ దెర్ ఇస్ లేయర్ ఆఫ్ సూత్. డార్క్ ఒక గ్రిల్ చేసినప్పుడు లేకపోతే ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిన్ మీద ఒక డార్క్ లేయర్ ఫామ్ అవుతుంది, చూసే ఉంటారు మీరు. దట్ ఈస్ షూట్, దట్ ఈస్ కార్సినోజెనిక్. సో మనం దాన్ని చాలామంది ఇష్టంగా తింటారు దాన్ని. ఓకే, సో వీటన్నిటి వల్ల ద క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ డెఫినెట్గా పెరిగాయండి. ఓకే, సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇవే కాకుండా మనకి ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్. సో పొల్యూషన్ ఎంత విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. అన్ని సిటీస్లోనూ ఎవ్రీ సిటీస్ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ పొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్స్, కార్సినోజన్స్. ద మోర్ యూ ఇన్హేల్ పొల్యూటెడ్ ఎయిర్, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొల్యూటెడ్ వాటర్, అదర్ క్యాన్సర్స్. సో పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, తర్వాత మన ఈ అలవాట్లు, దురలవాట్లు, వీటి వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతున్నాయి. జనరల్గా ఇప్పుడు ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చిందంటే మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయగలం సార్? సో సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, ప్రతి క్యాన్సర్కి జనరల్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఆకలి పుట్టకపోవడం, ఆకలి తగ్గిపోవడం నెమ్మదిగా, తర్వాత వెయిట్ లాస్ అవ్వడం. ఓకే, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే జిమ్కి వెళ్ళి వెయిట్ లాస్ అవుతారు, తినకుండా వెయిట్ లాస్ అవుతారు. అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఏదైతే ఉంటుందో అది. అండ్ దెన్ ఇంకొకటి మనకి ఫీవర్ రావడం, కంటిన్యూస్ ఫీవర్ రావడం. ఓకే, ఏదైనా సిమ్టమ్ బియాండ్ 2 to 3 weeks ఉందనుకోండి, దెన్ యూ షుడ్ బికమ్ లిటిల్ అలర్ట్. ఏ సిమ్టమ్ ఉన్నా కూడాను వితిన్ 2 to 3 weeksలో రిజాల్వ్ అయిపోవాలి. అవ్వట్లేదు, క్రోనిక్ కాఫ్, క్రోనిక్ అబ్డోమిన్ పెయిన్, క్రోనిక్ ఫీవర్, ఓకే, వెయిట్ లాస్, ఆల్ దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. అండ్ పర్టైనింగ్ స్పెసిఫిక్ సైన్స్ ఉంటాయి ప్రతి చోట. ఈ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది దాన్ని బట్టి పర్టైనింగ్ సైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ అనుకోండి, హెడేక్ రావడం, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్. ఓకే, అండ్ వాళ్ళకి ఇంటెన్సిటీ పెరుగుతూ వెళ్తుంది అండ్ ఫిట్స్ రావడం. ఓకే, సో చిన్న మెదడులో మనకి క్యాన్సర్ వస్తే మనకి వాళ్ళు ఏదో ఆల్కహాల్ తాగినట్టు నడుస్తారు, ఇలా ఏదైనా పట్టుకోవాలనుకుంటే కష్టంగా పట్టుకుంటారు, ఇలా వచ్చి పట్టుకుంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ బ్రెయిన్కి సంబంధించి ఉంటాయి. అవే కాకుండా ఇప్పుడు లంగ్స్లోకి వచ్చింది అనుకోండి, ఊపిరితిత్తులు, ఆయాసం రావడము, దగ్గు రావడము, 2 to 3 weeks దగ్గు అది మానకుండా ఉండడము, దగ్గులో స్ఫుటంలో మనకి బ్లడ్ స్టెయిన్ స్ఫుటం రావడము, అండ్ అది కాకుండా క్రోనిక్ పెయిన్, చెస్ట్ పెయిన్, క్రోనిక్ ఫీవర్ రావడము, అండ్ పెయిన్ సమ్టైమ్స్ చేతికి కూడా రేడియేట్ అవుతుంది. సో ఇవన్నీ లంగ్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్. అదే మనకి థ్రోట్ క్యాన్సర్ అయితే నాన్ హీలింగ్ అల్సర్స్. ఇప్పుడు మన టంగ్ ఉంది, అక్కడ యూజువల్గా చిన్న అల్సర్స్, ఎప్పుడైనా ఎవరైనా స్ట్రెస్లో ఉన్నారు పిల్లలు, ఎగ్జామ్ టైంలో కొద్దిగా అల్సర్స్ రావడం సహజం, ఎవరికైనా వస్తుంది. అది ఒక 2-3 daysకో 1 weekకో మనం మల్టీవిటమిన్ వేసుకుంటే తగ్గిపోతుంది. నాకు కూడా చిన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చేది అండ్ వేసుకున్నప్పుడు తగ్గిపోయేది. బట్ అల్సర్ పెయిన్ లేకుండా ఉంది అండ్ హీల్ అవ్వట్లేదు, 2 to 3 weeks అయింది, దెన్ యూ షుడ్ బికమ్ సస్పిషియస్. అండ్ ఓరల్ క్యాన్సర్, ఓరల్ థ్రోట్ క్యాన్సర్స్, ఇప్పుడు ఏదైనా తిన్నప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఏదైనా అడ్డుకుంటుంది, మింగేటప్పుడు ఏదో ఉన్నట్టు మనకు తెలుస్తుంది, సంథింగ్ ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది, మన వాయిస్ చేంజ్ అయింది, స్పీచ్ చేంజ్ అయింది, దెన్ థ్రోట్ క్యాన్సర్, లారింజల్ క్యాన్సర్స్ ఒక సిమ్టమ్స్. తినేటప్పుడు మనము మింగడానికి ఇబ్బంది పడుతున్నాము, కొద్దిగా తినగానే మనకి ఏమవుతుంది, ఫుల్నెస్ వచ్చేస్తుంది, ఏదో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఓకే, తినగానే అండ్ తేన్పులు వస్తున్నాయి, గ్యాస్ బాగా బర్నింగ్ ఉంటుంది. 2 to 3 weeks మనకు ఇప్పుడు రిలీవ్ అవ్వట్లేదు ఎన్ని వేసుకున్న ప్యాంటోసిడ్. దెన్ ఇట్ కుడ్ బి సైన్స్ ఆఫ్ ఈసోఫేజియల్ ఆర్ స్టమక్ క్యాన్సర్స్. దెన్ కోలాన్ క్యాన్సర్స్కి వచ్చినట్టయితే రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ యూజువల్గా
అనీమియా వాళ్ళు ప్రజెంట్ అవుతారు, అంటే రక్తం తగ్గిపోవడం వల్ల. సో వాళ్ళు యూజువల్లీ కొద్దిగా నడవగానే వాళ్ళకి ఆయాసం వస్తుంది, స్టెప్స్ 4 ఎక్కగానే ఆయాసం వస్తుంది. ఇవన్నీ కోలాన్ క్యాన్సర్స్, రైట్ సైడెడ్ కోలాన్ క్యాన్సర్స్ యొక్క సిమ్టమ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అయితే వాళ్ళకి లైక్ మోషన్స్ అవ్వకపోవడము, ఒకవేళ మోషన్స్ అవుతే 4-5 ఒకేసారి అవ్వడము, ఫ్రీగా అవ్వకపోవడము, అంటే ఇంకా ఏదో ఉండిపోయినట్టు ఫీలింగ్ రావడము, అండ్ మోషన్స్లో బ్లడ్ పడడము. ఓకే, సో ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ ఇంకా పుట్టుమచ్చలు, స్కిన్ క్యాన్సర్స్ అయితే పుట్టుమచ్చలు కలర్ మారడం కానివ్వండి, పెరగడం కానివ్వండి, తగ్గడం కానివ్వండి, వేరే కలర్ చేంజ్ అవ్వడం కానివ్వండి, దాని తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, ఆ పుట్టుమచ్చలు ఇలాంటివి ఉంటే స్కిన్ మెలనోమా క్యాన్సర్స్ ఒక లక్షణాలు. ఈ ఏ క్యాన్సర్స్ అయినా కొద్దిగా స్ప్రెడ్ అయింది అనుకోండి, అడ్వాన్స్కి వస్తే లంగ్స్కి రావచ్చు, లివర్కి రావచ్చు, లేదంటే బోన్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు. దానివల్ల బోన్ పెయిన్ రావచ్చు, జాండీస్ రావచ్చు, ఆయాసం రావచ్చు. ఇవన్నీ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్, అడ్వాన్స్ స్టేజ్కి సంబంధించింది. సో అర్లీ స్టేజ్లో చాలా మటుకు క్యాన్సర్స్ మనం అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ తీసుకోండి. లంగ్ క్యాన్సర్లో మనకి దగ్గు వస్తుంది అనుకోండి, ఎవరైనా స్మోక్ చేస్తూ ఉన్నారు, దగ్గు కాన్స్టెంట్గా వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎగ్జామిన్ చేసి చెప్తారు, ఇది మనకి సిగరెట్ తాగడం వల్ల వచ్చిన దగ్గు, దాన్ని స్మోకర్స్ కఫ్ అంటాం. వస్తూ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వస్తుంటుంది, స్పెల్మ్ వస్తుంది, స్ఫుటం వస్తుంది, అది కంటిన్యూస్గా ఉంటుంది. అది వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకసారి వెళ్తారు డాక్టర్ దగ్గర, 2 సార్లు వెళ్తారు, వాళ్ళు సిగరెట్ వల్ల మీరు మానేయండి అంటారు, ఓకే అంటారు, వీళ్ళు వచ్చి కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ డేస్, కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ వల్ల కూడా ఇదే సిమ్టమ్స్ ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, ఇది నార్మల్ దగ్గు వల్లే అనుకుంటారు, నార్మల్ సిగరెట్ వల్లే అనుకుంటారు. బట్ దట్ కుడ్ బి ఎర్లీ వార్నింగ్ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, దాన్ని మిస్ చేస్తారు, మంచి విండో పీరియడ్ని మిస్ చేస్తారు. తర్వాత అది కాస్త ఎక్కువ అయ్యి వేరే ఆర్గన్ స్ప్రెడ్ అయ్యి 4వ స్టేజ్ అప్పుడు మా దగ్గరికి వస్తారు. కొంతమంది ఇలానే నెగ్లెక్ట్ చేస్తారు చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్. ఇప్పుడు నార్మల్ ఎంతమంది మన దాంట్లో అందరూ ఒక 2 రోజులు బిర్యానీ తింటే 3వ రోజు పట్టుబ్రం వచ్చేస్తుంది, గ్యాస్ట్రైటిస్, బర్నింగ్ వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తామా? లేదు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్యాంటోసిడ్ బిల్లో లేకపోతే ఒక ఈనో కలుపుకొని, లేదంటే ఒక జెలుసిల్లో అది పెట్టుకొని తాగేస్తాం, రిలీఫ్ వస్తుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం. ఇవే సిమ్టమ్స్ స్టమక్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇలానే ఫస్ట్ దగ్గు వచ్చింది కదా, డాక్టర్ని కన్సల్ట్ చేసి నెక్స్ట్ టైం కూడా అదే వచ్చిందంటే కొంతమంది అవే టాబ్లెట్స్ తీసుకొని వాడతారు, లేకపోతే నెగ్లెక్ట్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇంకా 4th స్టేజ్. ఎవరైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, మన దగ్గరికి వచ్చారనుకోండి, సో మనం ఏం చేస్తాము, సిటీ స్కాను, లేకపోతే పర్టైనింగ్ టు ఆర్గన్, సపోజ్ లంగ్ అనుకోండి సిటీ స్కాన్ చేస్తాము, పొట్ట అనుకోండి అల్ట్రాసౌండ్ చేస్తాం. లాంటివి ఎక్కడైతే మనకి సిమ్టమ్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము అల్ట్రాసౌండ్ లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. మాకు డౌట్ ఉంది అనుకుంటే దాన్ని బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ అయినా ఏ క్యాన్సర్ అయినా మనం బయాప్సీ కంపల్సరీగా చేయాలి. చేసిన తర్వాత దాన్ని డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ చేసిన తర్వాత స్టేజింగ్ నెక్స్ట్ ఏ స్టేజ్లో ఉంది, 1వ స్టేజ్లో ఉందా, 4వ స్టేజ్లో ఉందా, హోల్ బాడీ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత మనకు స్టేజ్ తెలుస్తుంది, 1వ స్టేజా, 2వ స్టేజా, 3వ స్టేజా, 4వ స్టేజ్ అన్నది. ఆ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఓకే, 1వ స్టేజ్ ఉంది, 2వ స్టేజ్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ సర్జరీకి వెళ్ళిపోతాం. సర్జరీ ఉన్న తర్వాత వచ్చే రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ ఇవ్వాలా లేదా అన్నది నిర్ధారిస్తాం. అదేవిధంగా 3వ స్టేజ్ ఉందనుకోండి, సర్జరీకి వెళ్ళిపోతాం, సర్జరీ అవ్వకపోతే కీమోథెరపీ, రేడియోథెరపీ, సిటీఆర్టీ అంటాం, అది ఇస్తాం. ఒకవేళ దాని తర్వాత మళ్ళీ ఇంకేమన్నా టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. 4వ స్టేజ్ వచ్చినప్పటికైతే మనకి సర్జరీ లేదంటే మనకి రేడియేషన్ లాంటివి అవ్వదు మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి. అప్పుడు ఏం చేస్తామంటే కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, లేదంటే ఇమ్యూనోథెరపీ కానివ్వండి, ఆ పేషెంట్స్ని బట్టి, ఆ మాలిక్యులర్ ప్రొఫైల్ని బట్టి ఇవ్వడం, సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, జనరల్గా మనకి అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా అంతకుముందు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉందనుకోండి, సో వాళ్ళ సంబంధించి వాళ్ళ పిల్లలకు కానీ రిలేటివ్స్ అదే మనకి మావయ్య కానీ అత్తయ్య కానీ వాళ్ళలో ఎవరికైనా ఉంటే కనుక సో వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇది సో వీటినే మనము హెరిడిటరీ క్యాన్సర్స్ అంటామండి. అంటే మన ఫ్యామిలీలో కొన్ని క్యాన్సర్స్, కొన్ని జీన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్కనేజెడ్ జ్యూస్ అంటారు. ఆ జ్యూస్లో BRCA1 and 2 జీన్ మ్యుటేషన్ నడుస్తూ ఉంటుంది. చాలామంది 90% వాళ్ళలో ఉంటుంది ఆ జీన్. ఎవరికైతే ఆ జీన్ ఉందో, మ్యుటేటెడ్ ఉందో, వాళ్ళకి 90% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్, 70% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఆ జీన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ ఫ్యామిలీలో వెళ్తుంది అది. ఓకే, సో మనకి ఎలా తెలుస్తుంది అంటే సపోజ్ ఏ పేషెంట్ ఎవరైనా ఉన్నారు, పేషెంట్కి ఏదైనా మనకి కొన్ని సైన్స్ ఉంటాయి అర్లీగా రావడము. అంటే యూజువల్గా సపోజ్ మనకి
ఒక కోలాన్ క్యాన్సర్ 40-50 ఇయర్స్లో వస్తుంది అనుకోండి, ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ 20 ఇయర్స్లోనో 30 ఇయర్స్లోనో వచ్చింది అనుకోండి, దెన్ అప్పుడు మనం డౌట్ పడాలి ఇది జెనెటిక్ వల్ల వచ్చిన క్యాన్సర్. అంటే నార్మల్ టైం ఫ్రేమ్ కంటే కొద్దిగా అర్లీగా క్యాన్సర్ వస్తే అది జనరలీ జెనెటిక్ వల్ల అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇంకా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి మాకు, వాటిని బట్టి మనం జెనెటిక్ టెస్ట్ చేస్తాం ఆ పేషెంట్కి. ఆ జెనెటిక్ టెస్ట్లో ఏదైనా క్యాన్సర్ అంటే ఆ జీన్ ఏదైనా మనకు తెలిసిందనుకోండి, అప్పుడు ఆ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదని చెక్ చేస్తాం. ఓకే, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్లో వాళ్ళ అన్న చెల్లెలు అక్కదమ్ముల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదని చెక్ చేస్తాం. సో అన్ని జీన్స్ ఫ్యామిలీలో ఒక తాతకు వచ్చింది, తర్వాత మామకు వచ్చింది, తర్వాత మాకు వచ్చింది. సో అన్ని జెనెటిక్ ఉండాల్సిన అవసరం లేదు, అన్రిలేటెడ్ కూడా అవ్వచ్చు. సో నాట్ ఆల్ ఫెమిలియల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. ఓకే, కొన్ని హెరిడిటరీ ఉంటాయి, లైక్ పాస్ అనేది జనరేషన్స్ వల్ల, కొన్ని ఫ్యామిలీస్లో వస్తాయి. అది ఎన్విరాన్మెంట్ల వల్ల కానివ్వండి, అందరూ ఒకే పరిసరాల్లో ఉండడం వల్ల కానివ్వండి, ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ డేస్లో చూసుకుంటే క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అంటే దేనివల్ల అంటారండి? మనం తీసుకునే ఫుడ్ వల్ల అనుకోవచ్చా? మీరు అన్నది నిజమే, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ చాలా పెరిగిపోయాయండి. ఓకే, రానున్న కాలంలో దీన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కంటే, ఇన్ఫెక్షన్స్ కంటే ఎక్కువగా చూస్తాం మనం. బెస్ట్ ఎగ్జాంపుల్, 10 years బ్యాక్ మన హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కడైనా క్యాన్సర్ హాస్పిటల్స్ ఎన్ని ఉండేవండి? చాలా తక్కువ. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? చాలా అవే ఎక్కువ ఉన్నాయి కదా. ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చాయి? పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇన్సిడెన్సెస్ పెరిగిపోతుంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా పెరిగిపోతుంది, ఇంకా క్యాన్సర్స్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతున్నాయి, పేషెంట్స్ పెరిగిపోతున్నారు. ద మెయిన్ రీజన్ ఏంటంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ మనం అనుకున్నది. ఒకటి లైఫ్ స్టైల్, ఇంకొకటి డైటరీ, అండ్ థర్డ్ వన్ ఇస్ ఎన్విరాన్మెంట్. ఆల్ 3 ఆర్ అడిటివ్ ఫర్ క్యాన్సర్స్. అంటే 3 కలిసి ఉంటే, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. లైఫ్ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దెన్ డైటరీ హ్యాబిట్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎన్విరాన్మెంట్. అంటే మెయిన్లీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? జనరల్గా ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే మనకి వీ షుడ్ టేక్ అ వెరీ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు మన న్యాచురల్గా అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఫ్రూట్స్, లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, దర్ ఆల్ వెరీ గుడ్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కొన్ని ఫ్రూట్స్లో. సో యూ టేక్ దీస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇన్ ఆల్ అవర్ మీల్స్, డెఫినెట్లీ వీ కెన్ అడాప్ట్ అండ్ వెరీ హెల్తీ లైఫ్ స్టైల్. దానివల్ల నాట్ ఓన్లీ క్యాన్సర్స్, మిగతా డిసీజెస్ లైక్ కొరోనరీ హార్ట్ డిసీజ్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే మన లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి, ఇవన్నీ మనము చక్కబెట్టుకోవచ్చు. ఓకే, సో వీటి వల్ల ఈ డైట్ హ్యాబిట్స్, ఫ్రైడ్ ఐటమ్స్, క్యాండ్ ఐటమ్స్, లేకపోతే ఇవన్నీ మనం తగ్గించుకున్నట్టయితే చాలా వరకు క్యాన్సరే కాకుండా మిగతా డిసీజ్ కూడా రాకుండా మనం ఆపుకోవచ్చు. మెయిన్లీ అంటే కొంతమందిలో చూస్తున్న 30 to 40 years, 50 years వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? అదేంటి అంటే యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సింపుల్, మనకి ఒక మెషిన్ ఉంది, స్టార్టింగ్లో బాగా పనిచేస్తుంది, ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మన బాడీలో కణం ఉంటుంది. ఓకే, సో దానికి ఏంటంటే డివైడ్ అవుతున్నప్పుడు ఏమంటే దాంట్లో డిఎన్ఏ ఒకటి ఉంటుంది, డిఎన్ఏ రిపేర్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ డిఎన్ఏ చక్కగా ఆ ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ అలా మెయింటైన్ అవ్వాలి. ఓకే, సమ్టైమ్స్ ఈ ప్రాపర్గా డివైడ్ అవునప్పుడు సీక్వెన్స్ అటు ఇటు అవుతుంది, డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ వస్తాయి, దాన్ని రిపేర్ చేసేస్తాయి. యంగ్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయి, ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మెషిన్ లాగానే వాటిలో కూడా ఫాల్ట్ వస్తుంది. సో అందుకని ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ డిఎన్ఏ రిపేర్ మెకానిజం ఏదైతే ఉందో ఇట్ విల్ బికమ్ లిటిల్ వీక్, అండ్ అందుకని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లల్లో కూడా క్యాన్సర్ అనేది వస్తుంది కదా సార్. సో దట్స్ ఎ డిఫరెంట్ రీజన్ వై పిల్లల్లో కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ పిల్లల్లో వచ్చేసరికి అయితే బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ టైప్స్ ఆఫ్ లింఫోమాస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, విల్మ్స్ ట్యూమర్ కానివ్వండి, ఇలాంటివి డిఫరెంట్ న్యూరోబ్లాస్టోమా ఇలాంటివి పిల్లల్లో ఉంటాయి. వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ వేరే ఉంటాయి, అడల్ట్స్లో వచ్చే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వేరే ఉంటాయి. బట్ అన్ జనరల్ ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యాన్సర్ అండి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ డెఫినెట్గా పెరుగుతుంది, అండ్ మగవాళ్ళలో కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి, ఆడవాళ్ళలో కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ 40 years దాటిన ప్రతి వాళ్ళు దే షుడ్ బి రియలీ కేర్ఫుల్, ఎందుకంటే 40 years దాటిన తర్వాత క్యాన్సర్ రిస్క్ డెఫినెట్గా పెరుగుతుంది.
అందుకే మనం 40 to 45 years స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ కట్ ఆఫ్ పెట్టుకుంటాం చాలా క్యాన్సర్స్కి. ఓకే. ఎక్కువ చూసుకుంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళలోనే ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. అంటే ఎందుకు స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో రావడం అన్నది కొన్ని క్యాన్సర్స్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అవును. ఆడవాళ్ళలో క్యాన్సర్ ఉంటుంది అది ఎక్కువగా. అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మాత్రమే వస్తుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మాత్రమే వస్తుంది, సర్వైకల్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మాత్రమే వస్తుంది. మిగతా క్యాన్సర్స్ లైక్ లంగ్ క్యాన్సర్ కానివ్వండి, కోలోనిక్ క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ మగవాళ్ళలోనే ఎక్కువ వస్తుంది ఆడవాళ్ళ కంటే. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్, సర్వైకల్ అన్నది ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళలోనే ఎక్కువగా వస్తుంది. దీన్ని ఐడెంటిఫై ఎలా చేయగలం సార్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే? సో ఇప్పుడు సైన్ అండ్ సిమ్టమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో 3 టాప్ క్యాన్సర్స్ అండి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయితే మనం అర్బన్ సిటీస్లో ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అండ్ సిమ్టమ్ ఏంటంటే లంప్, గడ్డలు తగలడం. ఓకే, ద బెస్ట్ టైమ్ టు ఎగ్జామిన్ దెమ్సెల్స్ ఇస్ దట్ స్నానం చేసేటప్పుడు స్లైట్గా సోప్ రాసుకొని మన చెస్ట్ని మనమే స్లోగా పాల్పేట్ చేసినట్టయితే ఏదైనా చిన్న గడ్డు ఉన్నా తగులుతుంది మనకు. ఓకేనా, అలా గడ్డలు తగలడం అనేది మోస్ట్ కామన్ సైన్ అండ్ సిమ్టమ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సమ్టైమ్స్ నిప్పుల నుంచి బ్లాక్ డిశ్చార్జ్ రావచ్చు, బ్లడీ డిశ్చార్జ్ రావచ్చు. ఓకే, సో ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటిది ఏదైనా ఉంటే దే ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. యూ షుడ్ ఇమీడియట్లీ రష్. సమ్టైమ్స్ చంకల్లో కాయలు కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. సో లింఫ్ నోడ్స్, గ్లాండ్స్ అనమాట. సో అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక ఇంపార్టెంట్ సైన్ అండ్ సిమ్టమ్. అదే సర్వైకల్ క్యాన్సర్ అయితే సర్వైకల్ క్యాన్సర్లో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే ఒక మెన్సెస్ సైకిల్కి ఇంకో మెన్సెస్ సైకిల్కి మధ్యలో స్పాట్స్ అవడం కానివ్వండి, బ్లీడింగ్ అవడం కానివ్వండి, అండ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అండ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద వెజైనా. సో ఇలాంటివన్నీ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్కి అయితే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ ఆగిపోయింది, మెన్సెస్ ఆగిపోయి ఒక 2 to 3 years తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. దట్ కుడ్ బి వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఓకే, సో ఓవేరియన్ క్యాన్సర్స్ అగైన్, ఓవేరియన్ క్యాన్సర్ ఈస్ ద మోస్ట్ నాన్ స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయండి. అండ్ కడుపు ఉబ్బరం అవ్వడము, కడుపు పొంగిపోవడము, కొద్దిగా తినగానే ఏదో ఉబ్బరం ఉన్నట్టు ఉండడము, కడుపులో వాటర్ పట్టేయడము, ఇలాంటివి ఓవేరియన్ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు. ఇవి 4 ఇంపార్టెంట్ క్యాన్సర్స్ ఆఫ్ ఇన్ ఉమెన్, వాటికి సంబంధించిన లక్షణాలు. కొంతమంది ఏంటంటే అట్లా మీరన్నట్టుగానే చెస్ట్ని అట్లా టచ్ చేసేటప్పుడు కొంతమంది అంటారు లోపల కణాలు ఏదో అనుకుంటారు. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకూడదు అండి. ఇప్పుడు చూడండి, ఫైబ్రోడినోమా అని ఒకటి ఉంటుంది, ఫైబ్రోడినోసిస్ అని ఉంటుంది. యూజువల్గా 20 to 30 years మధ్యలో మెన్సెస్ సైకిల్ యాక్టివ్గా ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. అవి పెయిన్ఫుల్గా ఉంటాయి, 2 సైడ్లు ఉంటాయి. ఫైబ్రోడినోసిస్ అండి. ఓకే, పీరియడ్స్ ఒక 2 to 3 days ముందు కొద్దిగా టెండర్నెస్ పెరుగుతుంది, పెయిన్ పెరుగుతుంది, కాయల్లాగా కనిపిస్తుంది. పీరియడ్స్ అవగానే ఒక 2 to 3 ఒక 1 week లోపల తగ్గిపోతాయి. దట్ ఈస్ కామన్. అలా కాకుండా ఈ మెన్స్ట్రల్ తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా టచ్ అవుతుంది, ఒక సైడే ఉంది అనుకుంటే షుడ్ బికమ్ లిటిల్ అలర్ట్. చాలా మందికి క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వరకే తెలుసు. కొంతమందికి అయితే క్యాన్సర్లో ఇన్ని రకాలు ఉన్నాయని చాలా వరకు తెలియదు. అసలు వాటి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు అది క్యాన్సర్ అన్నది మనం బేసిక్ మెయిన్ క్యాన్సర్ మెకానిజం ఏంటంటే ఒక సెల్ అబ్నార్మల్గా డివైడ్ అవ్వడం. ఆ అబ్నార్మల్గా డివైడ్ అయ్యే సెల్ ఎక్కడ ఉంటే దాన్ని బట్టి మనం ఆ క్యాన్సర్ అంటాం. డివైడ్ బేసిక్ మనం ఎలా డివైడ్ చేస్తామంటే సాలిడ్ క్యాన్సర్స్ ఒకటి, బ్లడ్ క్యాన్సర్స్ అని ఒకటి. అంటే హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్. హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీ అంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ లుకీమియాస్ చూస్తూ ఉంటాం. ఓకే, సిఎల్ఎల్ కానివ్వండి, ఏఎల్ఎల్ కానివ్వండి, ఏఎంఎల్ అన్నీ మన బ్లడ్ క్యాన్సర్స్ కింద పెడతాము. మిగతావన్నీ సాలిడ్ ట్యూమర్స్ కింద పెడతాం. ఇప్పుడు కామన్ క్యాన్సర్స్ మగవాళ్ళలో చూసినప్పటికైతే ఓరోఫారింజల్ అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్ కానివ్వండి, తర్వాత మనము జింజోబక్కల్ మ్యూకోసల్ క్యాన్సర్ కానివ్వండి, సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్, ఓరోఫారింగ్స్, ఇవన్నీ వచ్చేది ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం. అది నెంబర్ 1. తర్వాత లంగ్ క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో పొట్ట క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, తర్వాత కర్ణాటకలోను, ఈ సౌత్ ఇండియాలో ప్రాబబుల్ బికాస్ ఆఫ్ ద డైట్ హ్యాబిట్స్ కానివ్వండి. ఇక్కడే కాకుండా మనకి జపాన్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇక్కడ కూడా మనకి పొట్ట క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్, పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి అంటే ఇవన్నీ మనకి రైస్ ఈటింగ్ ఏరియాస్. ఈ బెల్ట్ అంతా మనకి స్టేపుల్ ఫుడ్. జపాన్లో కూడా స్టేపుల్ ఫుడ్ ఏంటి? రైస్. చైనాలో కూడా స్టేపుల్ ఫుడ్ ఏంటి? రైస్. మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో స్టేపుల్ ఫుడ్ ఏంటి? రైస్. ఇక్కడ రైస్. సో ప్రాబబ్లీ దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ రైస్ అండ్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ అండ్ ఆల్సో ద క్యాన్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్.
పికిల్స్ ఇప్పుడు పెట్టుకొని ఒక సంవత్సరం 6 months వరకు తింటూ ఉంటారు పికిల్స్, ఒకసారి పెట్టుకొని సంవత్సరం అంతా తింటూ ఉంటారు. ఓకే, అండ్ క్యాండ్ ఫుడ్స్, అండ్ వీటి వల్ల కూడా మనకి పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో దిస్ ఆర్ ద పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ వై మోర్ క్యాన్సర్ ఇన్ ద సౌత్ ఇండియా అన్నది. ఓకే, సో ఇవి మగవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్. ఆడవాళ్ళలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, బ్రెస్ట్, సర్విక్స్, ఎండోమెట్రియం అండ్ ఓవేరియన్ క్యాన్సర్. ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆడవాళ్ళలో కూడా మనకి కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో అవి కాకుండా మిగతా క్యాన్సర్స్. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలామంది భయం, అదొక రకమైన భయం, చనిపోతానేమో అలా అలా. కానీ ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది. మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో మీరు అన్నది వాస్తవమే. 10 years బ్యాక్ చూసినప్పటికైతే క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోయేవారు. చాలామంది అసలు ట్రీట్మెంట్ కూడా తీసుకునేవారు కాదు. ఎలాగో చనిపోతాము, మేము ఇంటికి వెళ్ళి చనిపోతాము, ఇక్కడ ఉన్నాము అనే ఒపీనియన్ ఉండేది. బట్ లాస్ట్ 10 yearsలో ఎంత ట్రీట్మెంట్ ఎంత మారిపోయిందంటే వి షుడ్ రియలీ సర్ప్రైజ్డ్. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ యూ వన్. నా దగ్గర ఒక లేడీ వచ్చింది, లైక్ షీ వాజ్ అరౌండ్ 60-65 years. ఓకే, she came 5 years బ్యాక్. ఓకే, అండ్ దగ్గు, ఆయాసం. ఓకే, సో వీ డిడ్ సరే వచ్చారు, స్కాన్ చేసాము. స్కాన్ చేస్తే రైట్ సైడ్ ఇంత పెద్ద ట్యూమర్, బోన్కి స్ప్రెడ్ అయింది. ఓకే, దాంతోపాటు లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయింది, గ్లాండ్స్కి స్ప్రెడ్ అయింది, 4వ స్టేజ్. ఫ్యామిలీ అన్నారు సరే ఇంతకంటే మేము ఏమి చేయలేము, లాస్ట్ స్టేజ్లో ఉంది. చెప్పాను ఇలా 4th స్టేజ్లో ఉంది, లాస్ట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ కదా సార్, మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికి, ట్రీట్మెంట్ చేయించుకోము. నేను ఒకటే కన్విన్స్ చేశాను. ఏం కన్విన్స్ చేశాను, ఒక టెస్ట్ చేద్దాం, దీంట్లో మాలిక్యులర్ టెస్ట్ చేద్దాము. ఇందులో ఆ మాలిక్యులర్ టెస్ట్ టార్గెటెడ్ థెరపీ వస్తే, ఆ టార్గెటెడ్ థెరపీ ఇస్తే లైఫ్ సేవ్ అవుతుంది. ట్యాబ్లెట్ వేసుకోవాలంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. కీమో వద్దు, సర్జరీ వద్దు, ఏమొద్దు, ఒక జస్ట్ ఆ ట్యాబ్లెట్ వేయండి. కన్విన్స్ చేసి బయాప్సీ చేసి అందులో మాలిక్యులర్ టెస్టింగ్ పంపించాము. ఓకే, మాలిక్యులర్ టెస్ట్ పంపిస్తే దాంట్లో ఆల్క్ పాజిటివ్ అని వచ్చింది. ఆల్క్ పాజిటివ్ వస్తే దాంట్లో ఒక ట్యాబ్లెట్ పెట్టాం, టార్గెటెడ్ థెరపీ. ఇట్స్ బీన్ 4 years, ద పేషెంట్ ఇస్ స్టిల్ అలైవ్. రోజు ఇప్పుడు వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది, మాట్లాడుకుని వెళ్ళిపోతుంది. సో 4th స్టేజ్ వచ్చినా కూడా మనం టాబ్లెట్స్ ద్వారా తీసుకోవచ్చు, క్లియర్ చేయొచ్చు. yes అదే కదా. సో వీ కెన్ ప్రొలాంగ్ లైఫ్ ఈవెన్ ఇన్ stage 4. వీ కెన్ ప్రొలాంగ్ లైఫ్ ఫర్ అప్ టు 4 to 5 years ఇన్ సర్టెన్ క్యాన్సర్స్. ప్రోస్టేట్ క్యాన్సర్లో 4వ స్టేజ్ వచ్చినా కూడాను అప్ టు 5 to 6 years, 7 years, సమ్టైమ్స్ 10 years కూడా ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మైలోమాలో వీ హ్యావ్ 4th స్టేజ్ వచ్చినా కూడాను అప్ టు 5 to 10 years ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దెర్ ఆర్ సర్టెన్ క్యాన్సర్స్ వేర్ వీ కెన్ ప్రొలాంగ్ లైఫ్ ఫర్ 5 to 6 years. సో ఈవెన్ ఇన్ stage 4 యూ డోంట్ హ్యావ్ టు ప్యానిక్. ట్రీట్మెంట్ అంతా అడ్వాన్స్డ్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి వీ టాక్ అబౌట్ పర్సనలైజ్డ్ థెరపీ. అంటే ఒక క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ 10 మందికి ఉంది, అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. వచ్చే ఆ ట్యూమర్ని బట్టి, దాంట్లో మాలిక్యులర్ ప్రొఫైల్ని బట్టి ఈ పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ ఉంటే ఇంకో పేషెంట్ ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకో పేషెంట్కి ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్డ్ థెరపీ. ఈచ్ పేషెంట్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ అపాన్ వాట్ దే హ్యావ్ ద మాలిక్యులర్ ప్రొఫైల్. సో ట్రీట్మెంట్ ఈజ్ నాట్, ఒకప్పుడు ట్రీట్మెంట్ అంటే అందరూ 3 జస్ట్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే అలా కాదండి. ట్రీట్మెంట్ అంటే నౌ వి డూ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ద ట్యూమర్. ఈ పేషెంట్లో టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాము, ఈ పేషెంట్లో ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాం, హార్మోనల్ థెరపీ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాం, ఇంకా వేరియస్ టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాం. చాలా ఉన్నాయి ఇప్పుడు ట్రీట్మెంట్, చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ యూనో క్యాన్సర్ ముందే వస్తుందా లేదా, పసికట్టడానికి ఏదైనా టెస్ట్ ఉందా లేదా అని, అది కూడా ఇప్పుడు రీసెర్చ్ అవుతున్నాయి. సంథింగ్ కాల్డ్, ఇప్పుడు బాడీలో ట్యూమర్ కనిపించకపోయినా మన బ్లడ్లో దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటాం, సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA అంటాం, సెల్ ఫ్రీ DNA అంటాం. సో వీటి ద్వారా ఇది ఒకవేళ ఇది పాజిటివ్ ఉంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, నెగిటివ్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి టెస్ట్ రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. ఇట్స్ నాట్ ఇన్ ద క్లినికల్ ప్రాక్టీస్ బట్ ఇన్ ద రీసెర్చ్ ఫేజ్. మేబీ ఇంకో 1 or 2 yearsలో ఇవన్నీ మన క్లినికల్ ప్రాక్టీస్ రావచ్చు. మనకి హార్ట్కి ఎలా టెస్ట్ చేయించుకుంటాము, హార్ట్ ఎలా ఉంది లేదా, అంజు ఎలా చెక్ చేసుకుంటాము, కిడ్నీకి ఎలా చెక్ చేసుకుంటాము, బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఫ్యూచర్లో టెస్టులు రావచ్చు. సో అడ్వాన్సెస్ చాలా అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మీరు అందరూ వినే ఉంటారు, రష్యాలో ఒక వ్యాక్సిన్ వచ్చింది, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం తగ్గిపోద్ది అని. సో ఇంకా మనకి దాని డీటెయిల్స్ మనకు తెలియదు, అంటే ఏ క్యాన్సర్స్లో వాడొచ్చు, ఎప్పుడు వాడొచ్చు, స్కెడ్యూల్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏవి మనకు తెలియదు. బట్ రష్యా హస్ అనౌన్స్డ్ దట్ ఇట్ హాస్ ఐడెంటిఫైడ్, దే సైంటిస్ట్ హావ్ డిస్కవర్డ్ ఏ వ్యాక్సిన్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ stage 4 క్యాన్సర్లో కూడా మనం వాడొచ్చు, నయం చేయొచ్చు అని వాళ్ళు అనౌన్స్ చేశారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద డెవలప్మెంటల్ ఫేజ్. అలాగే చాలా
ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ ప్రిపేరింగ్ మోర్ అండ్ మోర్ వ్యాక్సిన్స్ అవన్నీ. సో ఫ్యూచర్ అంతా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయండి. సో అన్ని పైప్ లైన్లో ఉన్నాయి. మేబీ 10 years బ్యాక్ మేము క్యాన్సర్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళము, ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. మేబీ 5 years 10 years డౌన్ ద లైన్ ఇంకా ఇప్పటికంటే ఇంకా అడ్వాన్సెస్ రావచ్చు. సో కొంతమంది క్యాన్సర్ వచ్చేటప్పుడు కీమోథెరపీ చేయించుకోవాలి, ఇన్ని సిట్టింగ్స్ ఉంటాయంటే చాలా భయపడిపోతుంటారు. ఎందుకు సార్ అది? కీమోథెరపీ అంటే భయం ఉండడంలో తప్పులేదు, వాస్తవమే. చాలామంది భయపడతారు, ఎందుకంటే కీమోథెరపీ క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలు కూడా అఫెక్ట్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ వామిటింగ్స్ రావడం కానివ్వండి, జుట్టు ఊడడం కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కీమోథెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు కీమోథెరపీ వేరు, ఇప్పుడు కీమోథెరపీ వేరు. ఇప్పుడు చాలా వరకు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది ఎలా అనేది వచ్చాయి. కొన్ని సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటాం, అవి వచ్చేసాయి. అండ్ ప్రోటోకాల్స్ కూడా మారాయి. ముందు కంటే ఇప్పుడు ప్రోటోకాల్స్, డిఫరెంట్ ప్రోటోకాల్స్ చేంజ్ చేసుకున్నాం. సో డెఫినెట్గా మనకి కీమోథెరపీలో కూడా అడ్వాన్సెస్ ఉన్నాయి అండ్ ప్రోటోకాల్స్ కూడా మారాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలో కూడా ఈ మధ్య కాలంలో మేము చాలా అడ్వాన్సెస్ ఇంప్రూవ్మెంట్ అయింది ఆ ప్రోటోకాల్స్లో. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ 60 years 70 yearsలో కూడా మనం కీమోథెరపీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, చాలా ఉన్నాయి సార్. మీరు ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్ని ఫేస్ చేశారు? మా దగ్గర విసి ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే మనకి సాలిడ్ క్యాన్సర్స్, మగవాళ్ళు మేము మాట్లాడుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ అండ్ కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ మేము అన్ని మాలిక్యులర్ టెస్టింగ్ చేసి ప్రతి పేషెంట్కి ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇస్తాం, డిపెండింగ్ అపాన్ దర్ ఫైనాన్షియల్ స్టేటస్, అఫోర్డబిలిటీ, అండ్ వి ట్రీట్ అండ్ బట్ వి గివ్ ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ ద పేషెంట్. అదేవిధంగా మనకి ఈవెన్ హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్, లుకీమియాస్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో మీరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వినే ఉంటారు, హాప్లోఐడెంటికల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అదే కాకుండా కార్టీ సెల్ థెరపీ, సెల్యులర్ థెరపీ లాంటివి లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మేము పేషెంట్కి అందజేస్తున్నాం. సో ఫైనల్గా నా పర్సనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ క్యాన్సర్ని ఇప్పుడు జనరల్గా మనకి బాడీ స్కానింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగా ఒక 40-50 years వాళ్ళకి క్యాన్సర్ ఒకవేళ ఉందా లేదో తెలుసుకోవడానికి అట్లాంటిది ఏమైనా మనకి అందుబాటులో ఉందా ప్రెసెంట్? ఇప్పుడు దాకా మనకి అంటే హోల్ బాడీ పెట్ సిటీ అన్నది జనరల్గా మనం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి, లేదంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వాడతామండి. బట్ స్క్రీనింగ్ టూల్గా పెట్ సిటీ ఇప్పుడు దాకా మనకు అప్రూవల్ లేదు, ఇప్పుడు ఎవరికి వాడం మనం. ఇప్పుడు ఎవరైనా నా 40 years 50 years ఎవరైనా వచ్చి నాకు క్యాన్సర్ ఉందా లేదా హోల్ బాడీ స్కాన్ చేయమంటే చేసిన ప్రయోజనం ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ముందుగా మనకి తెలియదు అంటే యూజువల్లీ దిస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్. అందుకని చెప్పేసి మనము ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా వస్తే టెస్ట్ చేస్తాం. సిమ్టమ్స్ లేవు అంటే ఏం చేయాలంటే స్క్రీనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. స్క్రీనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ 40 years 50 years దాటిన తర్వాత, 40 to 45 దాటిన తర్వాత సిమ్టమ్స్ లేకపోయినా కూడాను మనం ఎలాగైతే హార్ట్ చెకప్, కిడ్నీ చెకప్ చేసుకుంటామో సంవత్సరానికి ఒకసారి ఒక మాస్టర్ చెకప్, అదేవిధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేయండి అని అడగాలి క్యాన్సర్ డాక్టర్ దగ్గర. మనకి లంగ్ క్యాన్సర్కి, కోలాన్ క్యాన్సర్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి మగవాళ్ళలో, ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మ్యామోగ్రఫీ, అందరూ వినే ఉంటారు. మ్యామోగ్రఫీ అంటే ఏం లేదు, మన చెస్ట్కి ఎలాగైతే ఎక్స్రే చేస్తామో బ్రెస్ట్కి కూడా అదే ఎక్స్రే చేస్తారు. సో అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3D మ్యామోగ్రఫీ అని వచ్చింది. బ్రెస్ట్కి టచ్ చేయకుండానే మొత్తం స్కాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, పెయిన్ లేకుండా. సో దానివల్ల ఏమవుతుందంటే 2 yearsకి ఒకసారి చేసుకుంటే బ్రెస్ట్లో ఎక్కడైనా చిన్న కాయలు ఉన్నాయా అని తెలిసిపోద్ది. దానివల్ల మనం ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మీర్ వచ్చింది, ప్యాప్స్మీర్ కానీ HPV DNA కానీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 once in 3 years ప్యాప్స్మీర్ లేదంటే once in 5 years HPV DNA టెస్ట్ చేసుకోగలిగినట్టయితే మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్స్, యూజువల్గా ఎవరికైనా హై రిస్క్ ఓవేరియన్ క్యాన్సర్స్, HPOC ఉంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే 30-35 years నుంచి 40 years నుంచి మనము స్క్రీనింగ్ మొదలెడతాం. CA-125 కానీ, అల్ట్రాసౌండ్ కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది. అదే మగవాళ్ళలో అయితే లంగ్ క్యాన్సర్కి CT స్కాన్, లోడోస్ CT స్కాన్ అంటాము. 40 years దాటిన తర్వాత ఎవరైతే హెవీ స్మోకర్స్ ఉన్నారో, లైక్ 20 pack years అంటాము, సిగరెట్ స్మోకింగ్ వీ క్యాలిక్యులేట్ ఇన్ pack years. ఎవరైతే హెవీ స్మోకర్ ఉన్నారో వాళ్ళు 40 years దాటగానే సంవత్సరానికి ఒకసారి CT స్కాన్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. అండ్ కొలనోస్కోపీ, కోలాన్ క్యాన్సర్ మగవాళ్ళలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, మోర్ దెన్ 50 years, లైక్ 45 to 50 years
లేదంటే ఎవరికైనా హై రిస్క్ ఉంటే ఇంకా అర్లీగా స్టూల్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్టూల్ డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి, సిగ్మాడోస్కోప్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, లేదంటే కొలోనోస్కోపీ, ఏదో మన టెస్ట్ మన ఇష్టం, డాక్టర్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు మనం డెఫినెట్గా చేసుకోవాలి. ఓకే, అది కొలోనోస్కోపీ అయితే వన్స్ ఇన్ 10 years, సిగ్మాడోస్కోపీ సిటీ స్కాన్ అయితే వన్స్ ఇన్ 5 years లాగా ఉంటుంది, ఒక స్కెడ్యూల్ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేయించుకోవడం జరుగుతుంది. అదే ప్రోస్టేట్ క్యాన్సర్ అయితే మనం 50 years దాటిన తర్వాత సీరం పిఎస్ఏ లెవెల్ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే బ్లడ్ టెస్ట్ మన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అది సో ఇవన్నీ ప్రస్తుతానికి ఈ 6 క్యాన్సర్స్కే మనకి స్క్రీనింగ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, మిగతా క్యాన్సర్స్కి అయితే లేవు ఇప్పుడు దాకా. సో అట్లీస్ట్ ఎందుకంటే ఈ కామన్ క్యాన్సర్స్ కాబట్టి వీటిని మనం స్క్రీనింగ్ చేసుకోగలిగినట్టయితే అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అలాగే క్యాన్సర్కి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్ ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్లీ అండి. ఈ మధ్య కాలంలో మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని అందరూ వినే ఉంటారు. టీవీ ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా ఇక్కడ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ చాలా ఈ వ్యాక్సిన్స్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే అసలు ఏంటి? దీనివల్ల మనకి 6 to 7 types ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయండి. సర్వైకల్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, వల్బల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్ మగవాళ్ళలో, యానోరెక్టల్ క్యాన్సర్, తర్వాత ఓరోఫారింజియల్ క్యాన్సర్, ఇలాగా. ఇవే కాకుండా బినైన్ వార్డ్స్, ఇక్కడ పులిపర్లు అంటాం మన తెలుగులో, ఇక్కడ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ పార్ట్స్లో కానివ్వండి పులిపర్లాగా వస్తాయి. సో వాటిని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. అవి దాన్ని చాలా జీనోటైప్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అవి చాలా ఎక్కువగా వస్తాయి అంటున్నారా? సో లేదు, ఆ ఇన్ఫెక్షన్ అవుతాయి ఇవి వస్తాయి, ఇన్ఫెక్షన్ అవ్వకపోతే రావు. ఓకే, సో ఇన్ఫెక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ క్యాన్సర్స్. ఇప్పుడు మనము క్యాన్సర్ ప్రివెంట్ చేసుకోవాలంటే ఏంటి? ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? వ్యాక్సిన్ తీసుకోవాలి. కొంతమందికి నెక్ పైన, ఫేస్ పైన వస్తూ ఉంటాయి, అంటే దాంట్లో 1-2 అట్లా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అవుతే అవి వస్తాయి. సో ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని బినైన్ టైప్స్ ఉంటాయి, జీనోటైప్స్, అండ్ కొన్ని మ్యాలిగ్నెంట్ జీనోటైప్స్ ఉంటాయి. అంటే 16, 18 అన్నది మ్యాలిగ్నెంట్. ఎవరికైతే 16, 18తో ఇన్ఫెక్ట్ అవుతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే 6 and 11తో ఇన్ఫెక్ట్ అవుతే ఈ పులిపుర్లు మీరు అన్నట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఏదైతే ఇన్ఫెక్షన్ అవుతుందో దాన్ని బట్టి మనకి పులిపుర్లు వస్తాయి, క్యాన్సర్ వస్తాయని డిటర్మైన్ అవుతుంది. కానీ ఇన్ఫెక్షన్ ఇవాళ అవుతే ఇవాళే రాదండి. ఇన్ఫెక్షన్ ఇప్పుడవుతే 10 to 15 years తర్వాత క్యాన్సర్ వస్తుంది. ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో యూజువల్గా మనము సపోజ్ ఫస్ట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ వి టేక్ ఇట్ యాజ్ 20 అనుకోండి. ఓకేనా, 20 yearsలో మన ఫస్ట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అయింది అనుకోండి. క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది? 35 ఆ టైంలో వస్తుంది. ఓకేనా, సో మనం ఎప్పుడు ప్రివెంట్ చేసుకోవాలి? ఫస్ట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ లేదంటే మ్యారేజ్ ముందు మనం వేసుకోవాలి వ్యాక్సిన్స్. సో ద బెస్ట్ టైమ్ టు టేక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఈజ్ దాట్ 9 years నుంచి 25 years or 26 years లోపు మనం వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే బెస్ట్ ఈజ్ 9 to 15 years. 2 doses ఆఫ్ HPV వ్యాక్సిన్ డోస్ ఈజ్ సఫిషియంట్. 15 years తర్వాత తీసుకున్నట్టయితే 3 doses కావాలి. ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 6 to 7 types ఆఫ్ క్యాన్సర్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు తీసుకోవాలండి. ఓన్లీ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడాను తీసుకోవాలి. అబ్బాయిల్లో కూడాను క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతాం. ఓకే, ఇదే కాకుండా మనకి హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ బి వైరస్ వల్ల మనకి లివర్ క్యాన్సర్ వస్తుంది. సో హెపటైటిస్ బి వైరస్కి మన వ్యాక్సిన్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా తీసుకోవచ్చు. ఓకే, 3 doses తీసుకున్నట్టయితే మనకి హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వకపోతే మనకి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. సో ఇప్పుడు దాకా మనకి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఈ 2 వ్యాక్సిన్సే ఉన్నాయండి. ఓకే, ఈ 2 వ్యాక్సిన్సే తప్పనిసరిగా అందరూ వేసుకోవాలి. 9 years నుంచి 25, 26 అప్ టు 40 years వరకు వేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం. సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అదర్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లే ఉండవు. సో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్స్ మైల్డ్ ఫీవర్ రావడము, మైల్డ్ ఇది అవ్వడము, బాడీ పెయిన్స్ 1 or 2 days ఉండడం అనేది సహజం. అందరికి రావాలని లేదు, 15 to 20% వస్తుంది. బట్ దట్ ఈస్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, అదర్వైజ్ దే ఆర్ ప్రెటీ సేఫ్. సో ఫైనల్గా ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళకి వచ్చిన క్యాన్సర్ని బట్టి ఐడెంటిఫై చేసి దాంతో మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు మ్యాక్సిమం వరకు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎర్లీ స్టేజెస్లో వస్తే సర్జరీ చేసి కీమో ప్లస్ ఆర్ మైనస్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మనకి బైమోడాలిటీ లేదంటే ట్రైమోడాలిటీ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఇప్పుడు అర్లీ స్టేజ్లో ఉంటే సర్జరీ ఒకటి సరిపోవచ్చు. దానికంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటే సర్జరీతో పాటు కీమోథెరపీ లేదంటే రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మరీ అడ్వాన్స్డ్ ఉంటే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి ఆధునిక ట్రీట్మెంట్ అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో చూసారుగా, క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు, మెడిసిన్తో క్యూర్ చేయొచ్చని డాక్టర్ దేవ్ గారు చెప్తున్నారు.